రాజకీయాల గురించి కంటే కూడా ఫస్ట్ నేను పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు నా మీద జరిగిన ఈ దాడి గురించి ఒకటి ప్లస్ మా అసోసియేషన్ కి ఆయన సపోర్ట్ 100% కావాలి. ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ని కానీ హీరోల్ని కానీ ఎవడు పడితే వాడు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ఫేమ్ రావడం కోసం మాట్లాడతారు సార్. అప్పుడు కూడా వాళ్ళ మదర్ గురించి మాట్లాడారు, ఆయన గురించి మాట్లాడారు, వాళ్ళ పిల్లల గురించి మాట్లాడారు, పెళ్ళాల గురించి మాట్లాడారు. వాడు మా ఆర్టిస్ట్ అవ్వచ్చు సార్, లేదా బయట ఎవరైనా కావచ్చు, కానీ మా అసోసియేషన్ కి ఒక పవర్ ఉండాలి సార్. ఎవరైనా మా గురించి, మాలో ఒక మెంబర్ గురించి అవతల వాళ్ళు ఎవరైనా మాట్లాడితే అది ఛానల్ వాళ్ళు అవ్వనివ్వండి, బయట వ్యక్తులు ఉంటుంది అనేది కావాలి సార్. ఆయన ఒక్కరే చేయగలుగుతాడు, ఎందుకంటే ఆయన సఫర్ అయ్యారు సార్. ఆయనకు అప్పుడు మాలోంచి పెద్ద సపోర్ట్ ఏం రాలేదు. పాపం ఆయనే దిగొచ్చి ఆయనే కూర్చుని మా ఆఫీస్ లో ఆయన చేశారు. నా పెయిన్ ఏంటో ఆయనకి తెలుసు సార్. సో మా అందరికి ఒక శక్తి ఉండాలి. రేపు పొద్దున ఎవరి మీద న్యూస్ వచ్చినప్పుడు కోర్టులోంచి వచ్చే వరకు మా ఆర్టిస్టుల పేరు ఎత్తితే మర్యాదగా ఉండదు అనే ఒక న్యూస్ వెళ్ళాలి సార్. అంటే దాసనారాయణ తర్వాత ఇండస్ట్రీ పవన్ కళ్యాణ్ చూస్తున్నారా? అవును సార్, నేను చూస్తున్నాను సార్. ఇండస్ట్రీ నేను అంటూ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే డెఫినెట్ గా ఆయన మాట్లాడతారు. నేను మా అసోసియేషన్ బాగోగుల గురించి ఆయన దగ్గర డిస్కషన్ చేయాలి సార్. మాకు ఒక సపోర్ట్ కావాలి, ఫైనాన్షియల్ గా సపోర్ట్ కావాలి. మాకు ఏదన్నా అన్యాయం జరిగితే ఒక గొంతెత్తి మాట్లాడే ఒక టీం కావాలి. ఆ శక్తిని మాకి రావాలి అంటే పవన్ కళ్యాణ్ గారే హెల్ప్ చేయాలి సార్. నాకు ఇప్పుడు ఉన్న వ్యక్తి, ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది అంటే